హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ఫిస్టా. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ సినిమా ప్రకటన వెలువడి నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కించడం, కేసీఆర్ అభిమాని కథగా తీశాను. ప్రధాన పాత్రగా జబర్దస్త్ రాకేష్ ప్రచార కార్యక్రమంలో చెప్పడం సినిమా మరింత హైప్ పెంచిందని చెప్పవచ్చు. కథ గురించి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో రంగబాయి తాండాకు చెందిన యువకుడు కేశవచంద్ర రమావత్. కేసీఆర్ చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. తాండాలో అందరినూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. పేద గిరిజని కుటుంబం కావడం వలన తానే వృద్ధిలోకి తీసుకురావాలని తప్పిస్తుంటాడు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు కేశవచంద్ర రమావత్ ప్రేమించుకుంటారు. ఇరు కుటుంబాలు కూడా వారిద్దరు పెళ్లి చేయాలని నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయని స్నేహితులు తప్పుడు మాటల ప్రభావంతో మందును పెళ్లాడడానికి నిరాకరిస్తాడు కేశవ చంద్ర రామావత్. దీంతో వాళ్ళ మామ భీమ్లా నాయక్ ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తాండాలో ఉండే బాగా డబ్బున్న ఆ స్వామి కూతురుతో కేశవచంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షంలో తాను పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్కు వెళ్ళి ఆయనను కలుసుకొని ఒప్పిస్తానని లక్ష్యంతో కేశవచంద్రరావు హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యి రింగ్ రోడ్డు వలన తనకు ఊరికి ఉనికే తరుణంలో ఆ సమస్య పరిష్కరించడానికి కేశవచంద్రరావు ఏం చేశాడు? కుటుంబానికి మాటిచ్చిన విధంగా కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలడా? చివరికి కేసీఆర్ చంద్రబాబు ఎవరితో కలిసి పెళ్లి పీటలు ఎక్కాడు అనే ఆసక్తికరణంతో ప్రశ్నలతో సమాధానంగా సినిమా కథ నడుస్తుంది. గోరటి వెంకన్న రాసిన పాదజగదలు